ఆయన మన పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉంటున్నాడు. ఒక తల్లి అయినా తన బిడ్డ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే తన బిడ్డ ఆడనో మగనో లేకపోతే తెల్లగా ఉంటుందో నల్లగా ఉంటుందో ఎవరి రూపంలో ఎవరి పోలికల్లో పుడుతుందో తల్లి కూడా బిడ్డ భూమి మీదకి వచ్చాకే చెప్పగలదు. కానీ దేవుడంట మనము ఆ తల్లి గర్భంలో నిర్మింపబడక మునిపే మన గురించి ఆయనకు తెలుసంట. మన పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడంట. ఆ ఉద్దేశము ఎవ్వరు కూడా మరి కొట్టివేయలేరు. ఆయన ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. ఆయన ఏదైతే మన గురించి ఆలోచిస్తున్నాడో అది నిశ్చయముగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆయన ఏదైతే మన పట్ల ఆలోచిస్తున్నాడో అది స్థిరపరచబడుతుంది. ఆయన ఉద్దేశములు స్థిరమైనవి, ఆయన ఆలోచన స్థిరమైనది. యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? దేవుడు నియమించిన తర్వాత రద్దుపరచగల